हम करेगा। ఇదే గడ్డ పైన ఒక మహానుభావుడు వచ్చి అవాకులు చివాకులు పలికి వెళ్ళాడు మన అయ్యప్ప స్వామి పైన. అంటే ఈ దేశంలో మన ధర్మాన్ని కించపరిచినా కూడా, మన దేవుళ్ళను కించపరిచినా కూడా, మన ఆచారాలను కించపరిచినా కూడా, మన సాంప్రదాయాలను కించపరిచినా కూడా దున్నపోతుపై వర్షం పడ్డట్టు మన హిందూ సమాజం ఉన్నది. కానీ మన హిందూ సమాజం మేలుకోవడం లేదు, కదలడం లేదు, ముందుకు రావడం లేదు, ప్రతిఘటించడం లేదు. ధర్మాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నము ఈరోజు హిందూ సమాజం చేయకపోవడము ఇది మన ధర్మానికి దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. ధర్మంలోనైతే మనం పుట్టామో ఆ ధర్మాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉన్నది. కాబట్టి ఈరోజు మన గుళ్ళు గోపురాలను కూల్చివేస్తా ఉన్నారు. చూసాం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే ధర్మం ఎడల మనం ఒక గట్టి సంకల్పాన్ని కలిగి ఉండి, ధర్మాన్ని ఎవడో కాదు కాపాడాల్సింది, నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలనేటటువంటి ఒక దృఢ సంకల్పం ఎప్పటి వరకైతే ప్రతి ఒక్క హిందువు మదిలో నాటుకోదో అప్పటి వరకు మన ధర్మం ఇలాంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటూనే ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తూ, హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలి, ధర్మాన్ని రక్షించుకోవాలి, ధర్మాన్ని కాపాడుకోవాలి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, జై శ్రీరామ్. బోలో భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై, బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై, బోలో హనుమాన్. ఆంజనేయ స్వామి వారి యొక్క తలను నరికివేసి బృందాన్ని తీసివేయడం జరిగింది. ఒక దేవస్థానం దగ్గర రథాన్ని తగలబెట్టడం జరిగింది. ఇంకొక దేవస్థానముల పైన విగ్రహాలను ఎత్తుకెళ్లడం జరిగింది. ఇంకా కొన్ని దేవస్థానాలలో రాత్రికి రాత్రి తమ పైశాచిక ఆనందాన్ని ప్రదర్శిస్తూ మన విగ్రహాల పైన మూత్రం పోసేటటువంటి సంఘటనలు కూడా కోకొల్లలో మనం చూడడం జరిగింది. కాబట్టి ఇటువంటివి మన చుట్టుపక్కలనే ఇటువంటి సంఘటనలు మనకు జరుగుతూ ఉన్నాయి. దీనికంతా కారకులు ఎవరు? దీనికంతా కారకులు మనమే. దున్నపోతు పైన వర్షం పడ్డట్టు మనం ఎన్ని సంఘటనలు జరిగినా కూడా ఎక్కడో జరుగుతుంది కదా, నాకేమి అనేటటువంటి భావన మనందరిలో ఉండడం వల్లనే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అంటే అవుతా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదంటే ప్రతి హిందువు జాగరూకుడు కావాలి. ఆ జాగరూకతను తీసుకురావడానికి ఇటువంటి కార్యక్రమాలను హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు బంగ్లాదేశ్ లో